బాహ్య ప్రపంచంలో ఏ విధంగా ప్రవర్తించాలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. 2వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములందరి ముందు భాగము కర్మకాండము త్రిగుణాత్మకమగు సంసార విషయమును తెలుపునదిగా ఉన్నది. నీవు త్రిగుణములను వదిలిన వాడవు, ద్వంద్వములు లేని వాడవు, నిరంతరము శుద్ధసత్వమును ఆశ్రయించిన వాడవు, యోగక్షేమముల యందు దృష్టి లేని వాడవు, ఆత్మజ్ఞానివి అవు. త్రైగుణ్య విషయ వేద అంటే ఈ శ్లోకంలో ముందు వేదములలో ముందు కర్మకాండకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే వేదముల యొక్క ఉత్తర భాగము త్రిగుణాతీతమగు పరమాత్మ గురించి చెప్పి ఉన్నారు. అంటే ఈ దృశ్య ప్రపంచము అంతా కూడా త్రిగుణాలతో కూడింది, కానీ అది అల్పమైంది. కానీ మన దృష్టికి కనపడని ఆత్మ ఒకటి ఉంది, అది త్రిగుణాతీతమైంది, త్రిగుణాలకు అతీతమైంది, అది సర్వోత్తమమైనదని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అలాంటి సర్వోత్తమైన స్థితికి నువ్వు అలాంటి జ్ఞాని అవు, ఆత్మవంతుడివి కమ్ము అని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. నిత్య సత్వస్థ అంటే ఎల్లప్పుడూ అని అర్థము. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉండటం కాదు. అలాంటి సత్వస్థితికి నువ్వు రా, అలాంటి ఆత్మస్థితుడివై ఉండు అని భావము. అయితే ఇక్కడ ఈ సత్వస్థితి అనేది త్రిగుణాల్లో ఉండే సత్వస్థితి కాదు, సత్వరజో తమో గుణాలు కాదు, అంతకంటే అతీతమైన సత్వస్థితి. దీన్నే శుద్ధ సత్వస్థితి అంటారనమాట. ఈ స్థితికి రమ్మని భగవానుడు చెప్తున్నాడు. నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే యోగం అంటే లేని వస్తువుని పొందటము, క్షేమం అంటే దాన్ని కాపాడటం. ఈ రెండు లేకుండమని భగవానుడు తెలుపుతున్నాడు. ఎలాగంటే ఆత్మ యందున్న వానికి సమస్త పదార్థాలు పొందబడినట్టే అగునుగాన ఇక అతడు దేన్ని వాంఛింపవలెను, అంటే దేన్ని అక్కర్లేదు అతనికి. ఆత్మవంతుడై భగవంతుణ్ణి చూడమని ఇక్కడ భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ధనవాన్, సౌందర్యవాన్, అధికారవాన్ అని చెప్పకుండా ఆత్మవాన్ అని చెప్పడం వల్ల ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల కంటే ముఖ్యమైనది ఆత్మస్థితిని పొందటమే అని భగవానుడు చెప్తున్నాడు. అలాగే ముఖ్యంగా ఈ శ్లోకంలో త్రిగుణాలను దాటిపోవాలి, ద్వంద్వాలు లేకుండా ఉండాలి, నిరంతరము శుద్ధ సత్వస్థితిలో ఉండాలి, యోగక్షేమముల యందు దృష్టి ఉండరాదు, ఆత్మజ్ఞాని అయి వర్తించాలి అని చెప్పి మనకి శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ.